హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. ఏదో పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు ఫీలింగ్ ఉంది నాకు లోపల. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా లోపల. అంటే అందరు పేరెంట్స్ పిల్లల కోసం చాలా చేస్తారు, రిటర్న్లో పిల్లలు ఎంత చేస్తారు అనేది కూడా తెలియదు. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? పిల్లలు బాగుంటే చాలు అనే అదే థాట్ ప్రాసెస్లోనే ఉంటారు పేరెంట్స్ అందరూ. బట్ ఇంకా మా వైఫ్కి ఒక ఆలోచన వచ్చింది. ఇక సరే, ఎప్పటి నుంచో ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఫ్యూచర్లో చేస్తావు, నీ వల్ల అయినంత వరకు చేద్దాం, మనం అప్పుడు ఫ్యూచర్లో చేద్దాం. బట్ ఇప్పుడు పాసిబుల్ అయ్యేది మనం చూద్దాం, అది ఏం చేద్దాం, శారీ ఆర్ సంథింగ్ అని చాలాసేపు డిస్కస్ చేసుకొని అప్పుడు ఫైనల్గా ఈ గొలుసులు అనేది డిసైడ్ అయిన తర్వాత ఆర్డర్ చేసినాక ఒక 3-4 డేస్కి పోయినాం. మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మా అమ్మకి చూపిస్తే మా అమ్మ ఏమనుకుందంటే మా వైఫ్ కోసం అనుకుంది. నమ్మలే. 3-4 సార్లు చెప్పినాం, అమ్మ అవి నీకే అని చెప్పినా కూడా నమ్మలే. ఎందుకంటే మన మీద చాలా నమ్మకం, అందుకే నమ్మలే. ఇక తర్వాత నమ్మి చాలా షాక్ అయిపోయింది. మా డాడీ కూడా పక్కన్నాడు. మా డాడీ కూడా చాలా షాక్లో ఉన్నాడు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అంటే ఇది మేబీ చూసేటోళ్ళకి కానీ చాలా చిన్న థింగే, కాకపోతే మన పేరెంట్స్కి మనం ఏం చేసినా చాలా పెద్ద థింగ్ లాగానే కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనం చిన్న విషయాలు చేసినా కూడా. నాకైతే మంచిగా అనిపించింది. మా అమ్మ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది లోపల, కాకపోతే చూపిస్తలేదు బయటికి. మేబీ ఏడుపు వస్తుంది మేబీ లోపల, కానీ ఏడవలే బయటికి.